హాయ్ అందరికి ఈరోజు హోమ్మేడ్ పన్నీర్ చేద్దామండి. చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా మనం బయట తెచ్చుకున్న పన్నీర్ లాగే ఉంటుంది. ఫస్ట్ బౌల్ తీసేసుకొని 2 లీటర్స్ పోసేసుకున్నాను. ఇవి అంగన్వాడి పాలు 2 లీటర్స్ వేసేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుతూనే ఉండాలి. సైడ్స్కి కింద మాడుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గరుండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ పన్నీర్ వస్తుంది. ఓకేనా? అది పూర్తిగా బాగా పొంగి మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 లెమన్స్ జ్యూస్ వేసేసుకోండి. ఓకేనా? జ్యూస్ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉంటే అవి సౌండ్స్ వస్తాయి, మీకు తెలుస్తుంది పలిగేటప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చాక గరిటెతో చూసుకోండి సాఫ్ట్గా ఉందో లేదో పన్నీర్ అని. ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ ఇంకా ఉన్నాక ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఒక నాప్కిన్ తీసేసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకుందాం. అలా అంతా మొత్తం సపరేట్ చేసేసుకున్నాక ఆ నీళ్ళన్నీ మనం పిండేసుకోవాలి క్లాత్లోని. ఓకేనా? నేను ఎలా చేస్తున్నానో చూడండి. చూసారా? అలా పిండితే వాటర్ అన్నీ కనిపిస్తున్నాయి. నేను పిండుతా అంటే వాటర్ వస్తున్నాయి కదా, అలా రావాలి. అలా పూర్తిగా పోయాక పన్నీర్ షేప్ పెట్టేసుకొని దాని మీద బరువు పెట్టి ఒక 3-5 అవర్స్ అట్లా పక్కన పెట్టేయండి. అట్లా పక్కన పెడితే ఇలాంటి పర్ఫెక్ట్ పన్నీర్ వస్తుంది. చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఎలాగో అంగన్వాడి పాలు వేస్ట్ అవుతాయి కొందరింట్లో, ఇలా అన్న చేస్తే పన్నీర్ అన్న తిందాం. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఈ పన్నీర్ ఎందుకు చేస్తున్నానంటే షవర్మా చేద్దామని. మీకు ఒకవేళ షవర్మా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? మీకు పన్నీర్ ఎలా వచ్చిందో కూడా తెలపండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది.